మనం చాలాసార్లు ఈ లోకంలో ఉన్న స్నేహితులను చూసి సంబంధాన్ని కలుపుకుంటూ ఉంటాం. ఫ్రెండ్షిప్ అనే పేరుతో సహవాసము కలుపుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ఫ్రెండ్షిప్లో వారు కలిసి ఎన్నో పనులు చేస్తుంటాం. కొన్నిసార్లు వారికి ఇబ్బంది కలిగినప్పుడు, లేకపోతే వారు మన మీద ఏదైనా అనుకున్నప్పుడు మనతో కలవడానికి ఇష్టపడరు. కొన్నిసార్లు అధ్యంతరంగా మధ్యలో విడిచిపెట్టేస్తూ ఉంటారు. ఈ సమాజంలో ఫ్రెండ్షిప్లో చాలాసార్లు బ్రేకేజ్ వస్తూ ఉంటుంది. కానీ నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అని రాయబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు మనలను ప్రేమించి తన స్వరక్తమిచ్చి మనల్ని కొనుక్కుని మనల్ని తన వారసులుగా, తన బిడ్డలుగా చేసుకోవాలని ఆశపడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు రక్తంలో మనం పాలిభాగస్తులుగా అవుతే దేవుడు మనయందు, మనము దేవుని యందు ఉండడానికి మంచి అవకాశం. అందుకనే బైబిల్లో ఇలా రాసి ఉంది. యోహాను సువార్త 6:56 మనం చూసినట్లయితే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందుము. ఎవరైతే దేవుని యొక్క శరీరమును, రక్తమును భుజిస్తారో, అనగా దేవుని యొక్క శరీరము అనగా దేవుని యొక్క రొట్టెని, రక్తము అనగా ద్రాక్షారసమును, అనగా ప్రభు బల్లారాధనలో ఎవరైతే పాలిభాగస్తులు ఉంటారో వారు నాయందును, నేను వారి యందును నిలిచియుందును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిబంధన రక్తము యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం చిందించారు గనుక ఆ రక్తము చేత కడగబడి శుద్ధి చేసి మన పాపములను పవిత్రపరుచుకుని మనం పరిశుద్ధులుగా నిలిచి ప్రభు యందు ఉన్నట్లయితే ప్రభు బల్లారాధనలో పాలిభాగస్తులుగా ఉండగలం. ఎప్పుడైతే పాలిభాగస్తులుగా ఉంటామో దేవుడు మన యందు, మనం దేవుని యందు ఉండడానికి మంచి అవకాశం. అందుకని రక్తము ప్రతి పాపాన్ని శుద్ధి చేస్తుంది. అదే రక్తము మనలను, యేసయ్యని సంబంధం కలిపి ఒక్క చోటగా నిలిపేదిగా కనిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో ఇహలోక సంబంధాన్ని ప్రేమించి దేవుని నుంచి దూరం అయితే, ఇప్పుడైనను ఈ రోజు మొదలుకునైనను దేవునితో సంబంధం కలిగి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండి, ఇంకా మారు మనసు బాప్తీసం పొందకపోతే ఇప్పుడైనా ఒక తీర్మానంకి వచ్చి దేవుని యందు నిలకడగా నిలిచినట్లయితే దేవుని యందు మనమును, మన యందు దేవుడు ఉంటారని తెలియపరుస్తూ, మన యందు ఆయన ఉంటే అభివృద్ధిని కూడా చూడగలమని తెలియపరుస్తూ ఈ నా మాటను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.